అందగాడు అయిన కార్తిక్ ని వదిలేయడానికి నేనేదో పిచ్చిదాన్నా? తను అదో టైప్. తప్పనిసరిగా ఆ పార్టీకి వెళ్తాడు. ఫాలో చేయి. ఏంట్రా ఇది? స్టాక్ అంతా ఒక్కటి డిపో బాయ్స్ సార్. రండి, అందరూ రండి. కమ్ హియర్. అరే కమ్ హియర్ ఫాస్ట్. హాయ్. రేయ్ నువ్వు ఆ టేప్ హాయ్. చేసి చెప్పు. ఏ ఆగు. సరిపోతుంది కదా అలాగే. ఏంటి మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు? ఏయ్ చూసుకో. చూసుకోండమ్మా. నిన్ను కాదు వాళ్ళని అన్నాను. ఏంటి మాట్లాడావా? సరే వెళ్ళిపో. ఇక నేను వెళ్ళా? రాత్రి అయింది కదా ఎలా? నా దగ్గర ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది, చెప్పనా వద్దా? ఏంటది చెప్పు. మీ నాన్నగారు కాసేపట్లో వైజాగ్ వెళ్ళిపోతున్నారంట. నెలాఖరు గాని తిరిగి రారంట. రే ముందు జోబులో చేతులది. ఓ మా నాన్నగారు వైజాగ్ వెళ్ళడం అదే పెద్ద ఇన్ఫర్మేషన్ ఎలా? మరి అదే, మీ నాన్నగారు వైజాగ్ వెళ్ళిపోతే ఇక్కడ స్టాఫ్ కి శాలరీస్ ఇచ్చేది ఎవరండి? ఒరేయ్ ఇచ్చారు కదా చెక్కు. ఓ ఇచ్చారు చెక్కు. మా నాన్న చెక్ ఇచ్చాడని నడుము కట్టుకుని బోనాల పండుగలో ఊరేగినట్టు ఊరేగారు. తీరా తీసుకెళ్లేది బ్యాంకులో వేస్తే వాడేమో సంతకం టాలీ కాలేదని రిటర్న్ పంపించాడు. ఏమండి అసలు శాలరీస్ ఇచ్చేది ఉందా లేదా? సార్ వెళ్ళి మీ నాన్నగారితో మళ్ళీ దీని మీద సంతకం పెట్టించుకోండి సార్, లేదంటే ఆయన వెళ్ళిపోతారు సార్. ప్లీజ్ సార్ వెళ్ళండి సార్. అవును రోయ్ నిజమే చెప్పు. నాన్న ఉండు చెప్తాను. ఈ అరుపులకేం తక్కువ లేదు. మీరు ఇక్కడే ఉన్నారా? అమ్మయ్యా ఉన్నాను. ఏ మీతో మాట్లాడాలి. నువ్వు నీ రూమ్కి వెళ్ళు, నేను వస్తాను. ప్రతిభ ఆ, స్నానం చేస్తున్నాను. నువ్వు స్లోగానే స్నానం చేయి. నా ఫ్లైట్ టైం అవుతుంది, నేను వెళ్తున్నా. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఉండు, వచ్చేస్తున్నాను. చెప్పి సంతకం పెట్టాలి. కొంప అన్నారు అందుకోసం స్నానం చేస్తున్నాను. నానా వచ్చేస్తున్నానా? నానా నానా కొంప సెల్ఫీడా? మాట్లాడలేదంటే చొప్పైపోతుంది అన్నమాట. ఓకే బాయ్. నానా నానా వచ్చేస్తున్నాడు. నానా 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 నా చెక్కేది, నా బట్టలేది. నానా 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 నానా. ఈ చెక్ తో నన్ను ట్రాప్ చేద్దాం అనుకున్నాడు. బ్యాడ్ లక్ మై సన్. నానోయ్! నానో నా చెక్కు! నా చెక్కు! నా చెక్కు! నానోయ్! సార్ ప్లీజ్ సార్, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వండి సార్. ఇది
చాలా ప్రెస్టీజియస్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. ఈ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పూర్తి అయితే హైదరాబాద్ రూపురేఖలే మారిపోతాయి. అర్థమవుతుందా నీకు? నేను వర్క్ లో చాలా సిన్సియర్ సార్, పైకి మాత్రం కామెడీగా కనిపిస్తానంతే. కామెడీ వేషాలు వేస్తే కామెడీగానే కనిపిస్తా. ఇందులో డీటెయిల్స్ ఉన్నాయి, ఆఫీస్కి వెళ్ళి కలువు. ఇది శాంపుల్ వర్క్ మాత్రమే, అర్థమైందా? ద రెస్ట్ డిపెండ్స్ ఆన్ యువర్ హార్డ్ వర్క్. వెళ్ళు. థ్యాంక్ యూ సార్. హలో హలో హలో. హలో. ఏమైంది? నిన్నే అడిగేది ఏమైంది? బాబు నన్నేనా? ఆ, అవును మిమ్మల్ని. కార్కి ఏమైందని. చెవులు అది పెట్టుకున్నారుగా, అటు తిరిగి మాట్లాడుతుంటే ఫోన్లో అనుకున్నా, నన్ను అనుకోలా. బ్లూటూత్. ఏమైనా తెలిసిందా? అంతా చూశాను బాబు, ఏం ప్రాబ్లం లేదు. అవునా? ఓకే. మరి ఎందుకు ఇలా వేపుకు తింటుంది? అర్థం కావట్లేదు. అసలు ప్రాబ్లం ఏంటో కరెక్ట్గా చెప్పండి. అదే కదా నాకు అర్థం కాక ఇక్కడికి వచ్చాను. ఇంజన్ కూడా కండిషన్ లో ఉంది. అవునా? సరే పర్లేదు బాబు, పర్లేదు ఉంచండి. మరీ మొహమాట పెట్టేస్తున్నారు. హలో, అలా ఏం చెప్పకుండా వెళ్ళిపోతే ఎలా? నువ్వు వెళ్ళమ్మా, బాబు గారు ఫోన్లో మాట్లాడుతున్నారు, నువ్వు వెళ్ళు. సరే వెళ్ళు, కానీ ఈవినింగ్ 6:30కి ట్యాంక్ బండ్ దగ్గర వెయిట్ చేస్తుంటా. ఓకేనా? ఓకేనా? యా ఓకేనా? మనసులో ఏమైనా ఉంటే పైకి చెప్పాలి, అంతేగాని అలా బిగుసుకుపోయి మాట్లాడకుండా మొగం చాటేస్తే ఎలా? నా వల్ల ఏమైనా ప్రాబ్లమా? ఏదో తెలియని వ్యక్తిని చూసినట్టు మొహం తిప్పుకొని వెళ్తే? అంటే మీకు ఇష్టం ఉంటే మాట్లాడతారు, లేదంటే లేదు, అంతే కదా? సర్లే ఇప్పుడు చెప్పు, ఏమైంది? లేకపోతే నేను వెళ్ళిపోతాను. I can't do this. మీరు జెంటిల్మెన్ కాదంట కదా? What? మీరు జెంటిల్మెన్ కాదంట. జెంటిల్మెన్ అంటే నీకెవరు చెప్పారు? ఐ మీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈవెన్ మీన్ బై దాట్? భాగ్యాన తల దించుకుని ఉండకు, నాకే సిగ్గిస్తుంది. మీరు మామూలు అబ్బాయి కాదంట. మీరు మగవాళ్ళతోనే ఎక్కువ ఇష్టంగా ఉంటారు. ఇదేంటి లాజిక్? మగవాళ్ళు జనరల్లీ మగవాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తారు, మగవాళ్ళతోనే తిరుగుతారు. ఆడవాళ్లతో మాత్రం తిరిగితే అమ్మాయిల పిచ్చోడంటారు. మీరు అమ్మాయిలతో తిరగండి, ప్రాబ్లం లేదు, కానీ అబ్బాయిలతో తిరగొద్దు. దిస్ ఇస్ బుల్షిట్. నీకు బుర్ర లూసా? మేడం మేడం ప్లీజ్ మేడం, దొంగతనం చేసి చాలా రోజులైంది, కొంచెం టైట్ గా ఉంది మేడం. మేడం వీడెవడో అయిపోయాడు తన చేతిలో. మేడం మేడం కొంచెం టైట్ గా ఉంది మేడం, జోబులో రూపాయి కూడా లేదు మేడం. మేడం ప్లీజ్ మేడం, అర్థం చేసుకోండి మేడం, వదిలేండి మేడం. కార్తీక్ గారు రావద్దు మేడం, మేడం వదిలేండి. సెన్స్ ఉందా? ఏం చేయాలి చెప్పాలి, ఒకసారి చెప్తే అర్థం కదా? కార్తీక్ గారు రండి, కొట్టండి. కార్తీక్ గారు నువ్వే చెప్పావు కదా మగవాళ్లతో తిరగొద్దని. నేను రాను. అబ్బా
కావాలంటే పోలీసుల్ని పిలుచుకో. చూసావా, అమ్మాయిలు అబ్బాయిలు కలిసి తిరిగితే ఇదిగో ఇలాగే ఉంటుంది పరిస్థితి. ఇది వేరు అది వేరు. ఇప్పుడేంటి, నేను అమ్మాయిలతో తిరగాలి అంతే కదా? ఓకే పద, పొదల చాటుకి వెళ్దాం దా. ఆ, ఏంటి నువ్వు అమ్మాయివే కదా? ఆ, ఇప్పుడు కాదు, తర్వాత. ఆ? తర్వాత కోడితే వెళ్ళిపో అక్కడి నుంచి. మెంటల్, పో పో. పొదలు చోటు రావాలంట. వైష్ణవి ఆగు. ఏనా ఆ ఫోటో వంక అలా చూస్తున్నావు? ఏం లేదమ్మా. ఏం లేకపోతే ఆ భాగ్యలక్ష్మి ఫోటో వంక ఎందుకు అలా చూస్తున్నావు కోపంగా? ఆ అమ్మాయి నన్ను ఏమందో తెలుసా? ఏమంది? ఆ, ఎలా చెప్పాలి, తనకి నా మీద అనుమానం. ఏవన్రా? నేను జెంటిల్మెన్ కాదంట, లేడీస్తో సరిగా ఉండనంట. అలాగందా? ఆయన అందరు లేడీస్తో ఎలాగ ఉండగలరా? ఎవరో ఒక్క అమ్మాయితో అయితే ఏదో మేనేజ్ చేయొచ్చేమో, కానీ ఏమంటావే? మీరు ఆగండి. ఎరా, నా పెళ్లి కాకముందు అందరు మీ నాన్నగారిని చేసుకోవద్దని ఎంత భయపెట్టారో తెలుసా? అమ్మాయిలు పిచ్చోడు, ఆయన చేసుకుంటే నువ్వు సుఖపడవు అన్నారు. కానీ నేను మాత్రం ఈయనే చేసుకుంటానని ఫిక్స్ అయ్యాను. చేసుకోవడం మాత్రం చేసేసుకున్నారా, కానీ ఎక్కడో ఒక చిన్న భయం ఉండేది. కానీ పెళ్ళయ్యాకే తెలిసింది ఆయనకు అంత సీన్ లేదని, ఇదంతా కేవలం బిల్డప్ అని. ఎరా నాన్న, ఈ కృష్ణుడికే ఏంటి? ఆ కృష్ణుడికే నిందలు తప్పలేదురా. నేను విషయం చెప్పనా? ఆడవారు సున్నితస్తులు, భయస్తులు. వాళ్ళెంత సున్నితంగా ఉంటారో వాళ్ళ మనస్సు కూడా అంతే సున్నితం. వాళ్ళు మనకు దేవుడిచ్చిన వరం. మగవారిని అనుమానించడం తప్ప వాళ్ళు ఏమీ చేయలేరు. కాకపోతే వాళ్ళు ఇష్టపడిన వారు ఎక్కడ దూరం అయిపోతారేమోనని ఒక చిన్న భయం. ఆడపిల్లలు కదా, మనమే ఏదో ఒకటి నచ్చ చెప్పి వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాలి. చాలా మంచి అమ్మాయి నాన్న, అది ప్రాబ్లం కాదు. కానీ అన్ని విడమర్చి ఎలా చెప్పను? నేను పక్కా జెంటిల్మెన్, నేనింత నేనంతా అని నేనే ఎలా చెప్పాలి నాన్న? నాన్న, అమ్మా, హలో. హలో, గుడ్ మార్నింగ్ సార్. హాయ్ ప్రతిభ, గుడ్ మార్నింగ్. సార్, మెట్రో రైల్ వాళ్ళు నాకు ప్రాజెక్ట్ ఓకే చేశారు సార్. ఓ కంగ్రాట్స్, ఫెంటాస్టిక్ న్యూస్. థ్యాంక్ యూ సార్, అంతా మీ వల్లే. నథింగ్ లైక్ దట్ ప్రతిభ, ఇట్స్ యువర్ హార్డ్ వర్క్ టూ. ప్రతిభ, సార్, నువ్వు ఇప్పుడు ఫ్రీయేనా? ఫ్రీయే సార్. వెంటనే ఇంటికి రా, ఒక చోటికి వెళ్ళాలి. ఓకే సార్, వచ్చేస్తాను. బాయ్. బాగి 6 కొట్టవే. యా షూర్. సార్, మీరు చెప్పినట్టే మనల్ని అరేంజ్ చేశారు. హాయ్ గర్ల్స్, ఈ గేమ్ లో చిన్న చేంజింగ్. మీ అందరితో పాటు మేము కూడా కలిసి ఆడతాం. సార్, ఇది ఓన్లీ గర్ల్స్ గేమ్. మీనా, నేను చెప్తున్నాగా. కమాన్ యా, కమాన్ గర్ల్స్, కమాన్ బ్రోస్, కమాన్ గో బ్యాక్. కమాన్ యార్, కమాన్ కమాన్ గెట్ రెడీ. కమాన్ రెడీ, కమాన్. కమాన్ బాయ్, బాల్ బాల్. బాల్ బాల్.
డైరెక్ట్ గా హార్ట్ మీద లేవండి. కొట్టావమ్మా. కార్తీక్ కార్తీక్ సారుగుండా అయిపోతే కార్తీక్. నాకు కూడా అయిపోతే వెళ్ళు. అంబులెన్స్! Stop it. అందరూ కలిసి డ్రామాలు ఆడుతున్నారా? అంబులెన్స్ హాస్పిటల్కి వెళ్లకుండా ఇంటికి వచ్చిందే. మోకాలు చూడండి ఎలా ఉన్నాయో. పోండి. ఏమంటున్నారా మీ అమ్మ నాన్న? నో మోర్ పేషెంట్ మై బాయ్. ఈ రోజు మనం ఇంటికి వెళ్ళొచ్చు. హే! ఏం చేస్తున్నావురా? ఓకేనా? హ్యాపీగా? అవును, డాక్టర్ ఇక్కడ కనబడలేదు. రాత్రి మెట్లెక్కుతూ కాలు జారి పడిపోయింది సార్. ఏం ప్రాబ్లం లేదు, 2 days లో డిశ్చార్జ్ అయిపోవచ్చు. సార్ వస్తానమ్మా. నాన్న కాఫీ ఇవ్వు. అత్తయ్య మీరు పాలు తాగండి, టాబ్లెట్ వేసుకోవాలి. నాన్న నానమ్మ. డాక్, అలీ పక్కనే వేరే హాస్పిటల్ పెడతాడంట. పెట్టనే మరి 6 మాసాలు సావాసం చేస్తే వీడు వాడవుతాడంటారు. ఇంతకాలం హాస్పిటల్లో ఉండి పేషెంట్ డాక్టర్ అయిపోయాడు అనమాట. అలీ ఇక్కడ ఉంటే డాక్టర్ జోక్స్ వేస్తూనే ఉంటారు. ఇంటికి వెళ్దాం పదా. ఓకే డాక్టర్, ఉంటాను. ఓకే బాయ్. నువ్వు భాగ్యలక్ష్మి అవును. కార్తిక్ కోసం? కార్తిక్ ఇప్పుడే వెళ్తున్నాడు. లేదు, లోపల నానమ్మ పేషెంట్. చిన్న దెబ్బే, తగ్గిపోతుంది. నథింగ్ టు వరీ. సరే సరే. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. ఎస్ ఎస్ యా ప్లీజ్ కమ్. ఓకే ఓకే సార్. ఎస్. ఇంతకు ముందు మీరు మాట్లాడారే, తను కార్తిక్. తనతో ఎవరో ఉన్నారు పేషెంట్. ఏమైనా ప్రాబ్లమా? కార్తిక్తో ఉన్నతనా? అతను కార్తిక్ ఫ్రెండ్ ఆలీ. ఓ, అంటే మీకు కార్తిక్ చిన్నప్పటి నుంచి తెలుసా? ఎస్. అంటే ఆలీ కార్తిక్ వాళ్ళిద్దరూ డాక్. చిన్న. ఏ కార్తిక్, ఏంటి మళ్ళీ ఇంతలోనే? ఏం లేదు, టేబుల్ మీద గ్లాసెస్ ఉన్నాయి, అవి నావే. ఇలా ఇవ్వు. ఏంటిదా? అవే ఇవ్వు. రేబాన్ ఇవ్వు. ఒకసారి పెట్టుకొని చూద్దాం ఎలా ఉంటుందో. ఏంటి ఏం కనపట్లేదంటే బాబు, ఒరిజినల్ డూప్లికేటా? ఎలా వాడుతున్నావు బాబు దీన్ని? ఇవి నాకు మాత్రమే స్పెషల్. నీకే స్పెషల్ అయ్యా బాబు, మేము కాదన్నావా? బాయ్ డాక్. బాయ్. హీఈస్ ద మ్యాన్. అవును, నీకు తను తెలుసు కదా, మాట్లాడలేదే? ఏంటమ్మా, ఏమైంది? బాధపడుతున్నావేంటి? ఇప్పుడు మీరు స్పెట్స్ పెట్టుకుని సరిగ్గా కనిపించడం లేదు. ఎలా వాడుతున్నావన్నారే? అవును అన్నాను, ఈ డూప్లికేట్ రేబాన్, అందుకే అలా అన్నాను. తనకి ఆ గ్లాసెస్ ఇచ్చింది నేనే. ఓ అదే నీ బాధ. ఐఎమ్ సారీ, రియలీ సారీ. నువ్వు ఇచ్చావు నాకు తెలియదు, అందుకే అలా అన్నాను. కానీ అవి నిజంగా డూప్లికేటే. డూప్లికేట్ అని నాకు తెలుసు. మరి మీ ఇద్దరి మధ్య ఏమైనా రిలేషన్? తనంటే నాకు ఇష్టం. ఓ, మరి విషయం తనకు చెప్పావా? చూడమ్మా, నీ గురించి నాకు పెద్దగా తెలీదు, కానీ చూడ్డానికి మంచి పిల్ల కనిపిస్తున్నావు కాబట్టి చెప్తున్నాను. కార్తిక్ చాలా మంచివాడు. తను ఎవరితో ఉంటాడో వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. నేను చెప్తున్నాను, వెళ్ళి మాట్లాడు. కానీ తనకి నాకంటే అతని ఫ్రెండ్ అంటేనే ఇష్టం. ఫ్రెండ్ అంటే మరి హీఈస్ ఎ చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఫ్రెండ్స్ అంటే అలాగే ఉంటారు కదా. అది కాదు, వాళ్ళిద్దరూ బాగా క్లోజ్. క్లోజ్ అంటే యా, క్లోజ్గా ఉండడం కామనే కదా. మ్యారేజ్ అయితే భార్యతో పని ఉండదు. ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఈ విషయం నీగ్గా నువ్వు తెలుసుకున్నావా లేక ఎవరన్నా చెప్పారా? వైష్ణవి. వైష్ణవి